ఏ స్టేట్లో అయితే రోడీస్, బిగ్ బాస్, ఈ హోమ్ టూర్, ఫ్రిడ్జ్ టూర్, బాత్రూమ్ టూర్ లాంటి వీడియోస్ చూసి మరీ ట్రెండింగ్లో తెస్తారో అలాంటి జనాల దగ్గర ఇంటెలెక్చువాలిటీ ఎక్స్పెక్ట్ చేయడం అంటే అంతకంటే బుర్ర తక్కువ పని ఇంకోట్లేదు. మన తెలుగు ఆడియన్స్ ఇంటర్నెట్ కన్జంప్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద షిట్టెస్ట్ షిట్ ఎవర్. వన్ ఆఫ్ ద షిట్టెస్ట్ షిట్. మంచి ఛానల్స్, మంచి కాంటెంట్స్ చూడరు. థింక్ తెలుగు పాడ్కాస్ట్, లేజీ మసల్, తెలుగు గీక్స్ అని కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్కి మహా అయితే 300K to 600K సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఐ థింక్ తెలుగు గీక్స్కి 3 మిలియన్ ఉన్నారు. కానీ ఎవరికి డిజర్వింగ్ వ్యూస్ రావు. మనకున్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఇలాంటి మంచి కాంటెంట్కి, కష్టపడి చేసే కాంటెంట్కి వ్యూస్ ఉండవు. ఇంకా దిక్కుమాలినవన్నీ చూస్తారు. అన్ని పల్లవి ప్రశాంత్కి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ప్రశాంత్, మిస్టర్ స్వాగి, సాయి సిద్ధు, ఆ అమ్మాయి పేరేంటి, స్వే గర్ల్స్ అనుకుంటా, ఇంకా గల్లీ పోరీస్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టే సరిపోదు. దిక్కుమాలిన వీడియోస్ చేసి, దిక్కుమాలిన ప్రమోషన్స్ చేసి అయినా వాళ్ళనే చూస్తారు, వాళ్ళనే ట్రెండింగ్లో పెడతారు. మన స్టేట్ యూత్ నుంచి అస్సలు ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోలేం. మనం దేవుడి దయ మీద బతికేస్తున్నాం అంతే. ఆ దేవుడు ఏదో కనికరించేస్తే ఏదో అయిపోవాలే తప్ప మనం ఏదో చేసేసే అంత సీన్ లేదు మనకి. బిగ్ బాస్ లాంటి షో వెనకాల పిచ్చోళ్ళలాగా పడున్నారు అందరూ. తలా తోక లేని షో అది. దానికోసం అన్నా, సార్ పంపండి ప్లీజ్ అని అడుక్కుంటున్నారు. మరి ఎక్కడికి వెళ్తుంది మన ఇంటెలెక్చువాలిటీ అంటే ఆ దేవుడికే తెలియాలి.